అందరికీ నమస్కారం। ఈరోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు విజయవాడలో వరద బాధితుల్లో అంత బిజీగా ఉన్నా కూడా ఈరోజు సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ గారు ఒక మహిళతో అసభ్యకరంగా ఉన్నటువంటి వీడియో రిలీజ్ అవగానే ఇమీడియట్లీ మహిళలకి గౌరవం ఇవ్వనటువంటి వ్యక్తి, మహిళల్ని ఈ విధంగా అసభ్యకరంగా చూసేటువంటి వ్యక్తి మనకు అవసరం లేదని చెప్పి ఆ ఎమ్మెల్యేని రిజైన్ చేయించడం అంటే సస్పెండ్ చేయడం అనేది నిజంగా ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్ర మహిళలందరం కూడా గౌరవిస్తున్నాం। ఎందుకంటే ఈరోజు ఒక అసెంబ్లీకి వచ్చేటువంటి నాయకుడు, ప్రజా నాయకుడు అనే వ్యక్తి, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ప్రజలకు సేవలు చేయకపోగా ఈరోజు మహిళల్ని తప్పుడు దృష్టితో చూసి తప్పుగా బిహేవ్ చేసినటువంటి వాళ్ళని నాయకుడిగా పనికిరావు అని చెప్పేసి అసలు సస్పెండ్ చేయడం అనేది చాలా సంతోషకరం। అయితే మనం గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసినట్టయితే ఎంతో మంది అమ్మంటి రాంబాబు గారు గంట అంటూ, అవంత శ్రీనివాస గారు అరగంట అంటూ, ఎంపీ మాధవ్ గారు 3 వీడియోస్ పెట్టి, అనంత బాబు గారు ఒక నిండు గర్భిణి భర్తని చంపేసి డ్రైవర్ని చంపేసి ఈ మధ్య అతను కూడా న్యూడ్ వీడియో రిలీజ్ అయ్యింది। ఈ విధంగా ఎంతో మంది మహిళల పైన అత్యాచారాలు చేసి వాళ్ళు అసభ్యకరంగా బిహేవ్ చేసేటువంటి ఎమ్మెల్యేలని, మంత్రుల్ని జగన్మోహన్ రెడ్డి గారు స్టేజీ పైన మా మంత్రి, మా ఎమ్మెల్యే గొప్పవాడు, సౌమ్యుడు అని చెప్పి చెప్పడం అనేది ఎంత సిగ్గుచేటని చెప్పి ఆ రోజు యావత్ మహిళలందరూ కూడా అసహించుకున్నటువంటి పరిస్థితి ఆ రోజు। అయితే అలాంటి నాయకత్వం మంచిది కాదు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మహిళలందరూ కూడా ఆ యొక్క ప్రభుత్వాన్ని తిప్పికొట్టి ఇంటికి పంపించడం జరిగింది। ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవం, నమ్మకం, మహిళలపైన రక్షణ కలిగించినటువంటి వ్యక్తి కాబట్టి మహిళలందరూ కూడా గెలిపించుకున్నందుకు ఈ రోజు మహిళని అసభ్యకరంగా బిహేవ్ చేసినటువంటి ఒక ఎమ్మెల్యేని కూడా చూడకుండా అతన్ని సస్పెండ్ చేయడం అనేది మహిళల పైన చంద్రబాబు నాయుడు గారికి ఎంత గౌరవం అనేది ఈ రోజు మేము మహిళలందరం కూడా చాలా సంతోషిస్తున్నాము। ఇలాంటి నాయకుల ప్రభుత్వంలో, ఇలాంటి నాయకుడి యొక్క పరిపాలనలో మేమందరం కూడా పాల్గొనడం అనేది కూడా చాలా సంతోషిస్తున్నాం। ఇలాంటి నాయకుడి యొక్క పరిపాలన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినందుకు కూడా నిజంగా సంతోషిస్తూ మహిళలందరూ కూడా ఈరోజు ఆయనకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం। ఓకే, ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి 90 రోజులుగా వస్తుంది। ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రకృతి వైపరీత్యాలతో విజయవాడ నగరం అతలాకుతలమైతే 24 గంటలు చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క పర్యవేక్షణలో, ఆ యొక్క ఆర్తనాదాలతో వాళ్ళు పడుతుండేటువంటి బాధలని, వాళ్ళ యొక్క బాధలను తీర్చేటందుకు నిమిత్తం ఆయన 24 గంటలు శ్రమిస్తూ ఒకవైపు ఉంటే, ఈ యొక్క తెలుగుదేశం పార్టీ విధి విధానాలు ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథంతోనే ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ యొక్క బ్రిటిష్ వాడి పరిపాలన నుంచి మనల్ని విముక్తి చేసినందుకు ఆ రోజు పోరాటం, స్వాతంత్ర పోరాటంలో పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటిదే తెలుగుదేశం పార్టీ। ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా అహర్నిశలు 24 గంటలు కష్టపడుతూ ఉంటే ఈ రోజు వైకాపా నాయకులు ఒకవైపు కూస్తున్నారు। ఏమని? తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా పరిపాలనని వదిలేసింది చంద్రబాబు నాయుడే కారణం ఈ యొక్క విపత్తుకి అని చెప్పాను। సిగ్గు లేదా వైకాపా నాయకులారా, వైకాపా శ్రేణులారా? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మీ కాడి నుంచి మీ అందరూ సిగ్గులేని వ్యవహారాలు చేశారు। అదే మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు మీరేం చేశారు? ఒక పక్క విజయసాయి రెడ్డి శాంతి ఆ యొక్క రాసలీలలో, మరో పక్క దువ్వాడ రాసలీలలో, మరో పక్క హత్యలు, మానభంగాలు, మరో పక్క పార్సల్ చేసి ఇళ్ళకి పంపించేటువంటి విధానం, డెడ్ బాడీల్ని, ఈ యొక్క కాలక్షేపం మీరు 5 సంవత్సరాలు గడిపారే। మీ యొక్క విధానంలోంచి, ఆ యొక్క టీంలో నుంచి వచ్చినటువంటి ఆదిమూలపుని ఈ రోజు 1-2 నిమిషాలు లీక్ అయిందో లేదో, ఆడియో అసభ్యకరమైనటువంటి ఆడియో లీక్ అయిందో లేదో, మా నాయకుడు, గట్స్ ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అవి సహించమని చెప్పి ఆయన ఇమ్మీడియట్గా ఆదిమూలాన్ని సస్పెండ్ చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు। మీకు ఆ విధమైనటువంటి ఇంగిత జ్ఞానం లేదా?
ప్రజా పరిపాలన మీద మీకు విశ్వాసం లేదా? ప్రజాస్వామ్యం మీద, ప్రజా హక్కుల మీద, ప్రజా శ్రేయస్సు మీద మీరు ఆలోచన చేయరా? రాజకీయాల్లోకి రావాలంటే సేవా దృక్పథం ఉండాలా. అదే తెలుగుదేశం పార్టీ ఆశయాలు. మీరు చేసినటువంటి అకృత్యాలకి ఎంతమంది మహిళలు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారో తెలుసా? చిటీని లిస్టు బయటికి అంతమంది చనిపోయినా కానీ ఈ రోజు కూడా నోరెత్తలేదు. ఈ రోజు ఆదిమూలపు చేశాడని మీ యొక్క గ్రూపులు, సోషల్ మీడియా, సిగ్గు లేని సోషల్ మీడియా, వైకాపా సోషల్ మీడియా కింద అరుస్తుంది కాకులు అరిచినట్టు. ఆ ఆది మూలపుకి నుంచి ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ యొక్క మూలాలతో వచ్చాడు, వైకాపా మూలాలతో వచ్చాడు తెలుగుదేశం పార్టీలోకి. ఇక్కడ సహించాం, ఇక్కడ చూసి క్షమించాం కాబట్టే సస్పెండ్ చేశాం. అది మా గడుసు, అది మా యొక్క నీతి నియమాలకి సంబంధించినటువంటి పరిపాలన విధానం అని చెప్పని మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదే సిగ్గుమాలిన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఎక్కడ చేశారు? ఇన్ని దుర్మార్గాలు జరిగినా ఒక పైశాచిక ఆనందంతో, అది ఒక నవ్వు, ఆ పైశాచిక ఆనందాన్ని అనిపించారు మీరు. ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారు. అటువంటి పరిపాలన మీరు సాగించారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి పరిపాలన ప్రజలు చూస్తున్నారు. ఇంకా చరిత్రహీనులుగా, చరిత్రలో ఎప్పుడో ఒక వైకాపా ఉండిందంట అని చెప్పుకునే విధానికి దిగజారిపోయారు. ఇంకా మీకు రాజకీయ భవిష్యత్తు లేదు, ప్రజాస్వామ్యంలో ఓట్లు అడిగేటువంటి అర్హత మీకు లేదు. ఇదే మీకు చివరి గడియలో, దీంతోనే మీకు ముగింపు రాజకీయాలు. ఈరోజు ఆదిమూలపు సురేష్ గారిని సస్పెండ్ చేయడం ఒక హెచ్చరిక. ఈ యొక్క పార్టీలో కానీ మా యొక్క అందరిలో కూడా, అందరం మా యొక్క క్యాడర్లో ఎక్కడి నుంచి మంత్రుల దగ్గర నుంచి విలేజ్ నాయకుడి దాకా కూడా ఇటువంటి అసభ్యకరమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడితే ఈ యొక్క శిక్ష ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా వేసి శిక్షిస్తామని చెప్పినటువంటి సూచన, మరో పక్క హెచ్చరిక జారీ చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారి నియమ నిబంధనలకి లోబడి మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో, పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరిచే విధంగా మేమందరం పనిచేస్తామని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.